కలిగింది నీకు? ఏం విలువ కలిగింది? నీకేమన్నా కిరీటం పెట్టారా? లేకపోతే దేశం అంతా నీ గురించి ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? కొన్ని రాష్ట్రం అన్నా మాట్లాడుకుంటున్నారా నీ గురించి? వదిలేసే జిల్లా అన్నా మాట్లాడుకుంటున్నారు నీ గురించి? వదిలేసే మీ ఊరన్నా మాట్లాడుకుంటుందా నీ గురించి? మీ బజారు? మరి ఎంత విలువ కలిగేదని పాడుతున్నావు ఎగిరి. ఏం విలువ కలిగింది చెప్పు? అంటే నువ్వు పాడుతున్నావు కదా, అందుకని మేము కూడా పాడుతున్నాం. అంతేనా? నేను పాడాను కదా అందుకని పాడారా? నేనెందుకు పాడాను చెప్పనా? నాకేదో మీరందరూ గుర్తించారని విలువ కలిగిందని కాదు. మనుషులు ఇచ్చే విలువ ఎన్ని రోజులు ఉంటుందండి? మనుషులు పెట్టే కిరీటం ఎన్ని రోజులు ఉంటుంది? వాళ్ళ మనసుకు నేను నచ్చినంత వరకు నా నెత్తిన కిరీటం అంతే పెడతారు. చిరాకు పుట్టింది అనుకో, కిరీటం లాక్కొని సంకలో పెట్టుకొని పోతారు. జనాలు ఇచ్చే కిరీటం బుస్సని నాకు ఎప్పుడో తెలుసు. దేవునికి స్తోత్రం. దాన్ని నేను అంగీకరించను. అర్థమైందా? ఇది కాదులే కానీ, తొలువనైన నాకు ఇంత విలువ. ఏంటా విలువ అంటే? దేవుని కొడుకు అయ్యే విలువ. నీ విలువ ఏంటో తెలుసా? దేవుని కూతురు అయ్యావు. అది నీ విలువ. ఎప్పుడైతే కొడుకు అయ్యావో, ఎప్పుడైతే కూతురు అయ్యావో, మళ్ళీ ఇక్కడ మనం ఈగలు తోలుతానే ఉన్నాం. కానీ పరలోకంలో మనల్ని ఎలా చూస్తారో తెలుసా? రాజకుమారుడు, రాజకుమార్తె. అది విలువ. ఇది ఎరిగే భక్తులు అప్పుడే పాటలు పాడుకున్నారు. తనువు బలిపేట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి, మనసులో సాక్ష్యమిట్లున్నా మనుజులెట్లన్నను మాకేమి, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఎంత అద్భుతమైన పాట! మన పుట్టిల్లేది పాడాలి. ఏంది మీరు? మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. ఏంటి దూతల స్నేహితులు నీకు? ఏంటి దూతలే? అది కూడా ముఖ్య దూతలు. మరి ఏందనుకుంటున్నా? మరి మన కెపాసిటీ. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరమ విభు జీవ గ్రంథమందు పేరు సంపాదించిన నాడు నా పేరు పక్కన ఏమని రాశాడో తెలుసారా పిచ్చోడా? దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని రాసేశాడురా. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది ఎప్పుడైతే నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని సాక్ష్యం రూఢి చేశానో అప్పుడు ఎక్కిందిరా నా పేరు. అక్కడ ఏమని ఎక్కింది తెలుసా? దేవుని కొడుకు. అది ఇప్పుడు రాజ్యంలోని పౌరులు రాజుగారి గురించి మాత్రమే కాదు, రాజుగారి కొడుకు కూతురు గురించి కూడా మాట్లాడుకుంటారా లేదా? చెప్పండి. రాజుగారి కొడుకు పేరు ఏం పేరు? వెంకట సుబ్బయ్య. రాజుగారి కొడుకు యువరాజు, రాజుగారి కూతురు అది. ఇంకా వాళ్ళ పేర్లున్న పేర్లతో పిలవరు. యువరాజా వారు, యువరాణి వారు. అసలు దెబ్బల మీద తిరిగే మనకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు. దీనులను పైకెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడని రాసుంది కాదా? అవునా? ప్రజెంట్ ఈ భూమండలం ఎలాంటిదండి? పౌలు ఏమని చెప్తున్నాడు? లోకంలో ఉన్నదాన్ని నేను ఏదేది ఘనమో దాన్ని అంతా నేను ఎలా ఎంచుకున్నాను అన్నాడు. పెంటతో సమానంగా. అలాంటి కుప్ప ఇది. ఈ కుప్ప మీద నుండి పైకి లేవనెత్తువాడని ఆయనకి పేరు. బీదలను, దీనులను పైకి. అందుకే నేను ఆ పదం డైరెక్ట్గా చెప్పకుండా దెబ్బల మీద తిరిగా అన్నా. నేను దెబ్బలు
పేడదిబ్బలు అనుకోండి, అలాంటి బతుకులు. కానీ ఈ జీవితాలను నిజంగా ఆయన అసలు ఎంత బాగా చూడండి, అక్కడ రాశాడు, ఇప్పుడు వేశాడు స్క్రీన్ మీద, కీర్తనల గ్రంథము 147:6. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. హన్నా ప్రవచనంలో ఉంటుంది నాన్న. సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము 2:8 చూడు. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును ఆయన వాటి మీద నిలిపి ఉన్నాడు. అది ఎక్కడి నుంచి లేపుతున్నాడో చూడు. అది మన బతుకులు. కానీ అలాంటి జీవితాలను గురించి ఎక్కడ కనపరుస్తున్నాడు? పరలోకంలో దూతలు. మరి దూతలు అక్కడ మనల్ని ఏమని మాట్లాడుకుంటున్నారో తెలుసా? దేవుని పిల్లలు, యువరాజా వారు, యువరాణి వారు. మరి కాబట్టే నీకు నాకు కాపలా కాస్తుంది.